హలో నమస్తే. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. వాణిజ్య మంట గ్యాసు వాణిజ్య సిలిండర్‌పై ఏకంగా రూ. 990 రూ. 93 పెంపు. బెజవాడలో 3251కి చేరిన ధర. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల పైన ధర పెంచారు. రూ. 993కి పెంచారు. అది ఇప్పుడు కాస్త పెంచిన దాంతోని కలిపి రూ. 3251 విజయవాడ, బెజవాడ సాక్షిగా ఉంది. ఈ 993 నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన 2014లో అసలు ధర 993. నియర్లీ అప్రాక్సిమేట్‌లీ ఆ ఆ రేంజ్‌లో ఉంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర 2014తో 993 ఉంటే, ఈరోజు అది 3251కి పోయింది. ఎకాఎకిన వారు ప్రధానమంత్రిగా కూర్చునే రోజు ఏ ధర ఉందో అంత పెంచారు ఒకటే రోజు. ఇప్పటికీ ఈ 22 నెలల కాలంలో దాదాపు 3 సార్లు పెంచారు. సరే ఇది వాణిజ్యమే గదా! మనకేం ఎఫెక్ట్ అనుకోవటానికి లేదు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెరిగితే, భోజనం ధర పెరిగిద్ది, టిఫిన్ ధర పెరిగిద్ది, అనేక రకాల తినుబండారాల ధరలు పెరుగుతాయి. హాస్టల్‌లో చదువుకునే విద్యార్థుల పిల్లల ఫీజులు పెరుగుతాయి. స్కూలు, మన స్కూలు, కాలేజీల్లో చదివే హాస్టల్ విద్యార్థుల ఫీజులు పెరుగుతాయి. ఇయన్నీ ఎఫెక్ట్ ఉంటది. ఇప్పుడు అందరూ రూ. 50 ఒక టిఫిన్ ఉంటే అది రూ. 70 చేస్తారు. రూ. 30 టిఫిన్ ఉంటే రూ. 40 చేస్తారు. ఎంత ఇదంతా మళ్ళా సామాన్య ప్రజల పైన పడింది. ఇది వ్యూహాత్మకంగా వాళ్ళు ఏం చేశారు, ఎన్నికలు అయిన తర్వాత పెంచారు. అప్పటికే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ చెప్తూనే ఉంది. ఎన్నికలు చివరి దశ కావటమే ఆలస్యం, ఫలితాలు కూడా వచ్చే వరకు ఆగరు. గ్యాస్ సిలిండర్ ధరలు, పెట్రోలు, డీజిల్ పెంచుతారని. ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు పెంచారు. పెట్రోలు, డీజిల్ కూడా భవిష్యత్తులో ఈ 2, 3 రోజుల్లోనే పెంచొచ్చని ఒక చర్చ జరుగుతుంది. ఇది ఒక వార్తని ప్రధానంగా ఇచ్చారు. ఎన్డీఏ కూటమి సర్కారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ఉంది కూడా అదే. డబుల్ ఇంజిన్ సర్కారు, ఎన్డీఏ కూటమి సర్కారు. మరి ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల ఏమొచ్చిందంటే గ్యాస్ బండ పైన బాధుడొచ్చింది అని చెప్పి ఒక చర్చ నడుస్తుంది. ఇంకోటి స్కిల్ సెంట్రల్‌గా లేబర్ అడ్డాలు తొలుత 15 నగరాల్లో ఈ అడ్డాల ఏర్పాటు అని సీఎం చంద్రబాబు నాయుడు గారిని చెప్పారు. స్కిల్ సెంట్రల్‌గా స్కిల్ డెవలప్‌మెంట్ సెంట్రల్‌గా లేబర్ అడ్డాలను మారుస్తారట. అంటే లేబర్ డే కాబట్టిన కార్మికుల దినోత్సవం, ప్రపంచ కార్మికుల దినోత్సవం కాబట్టి ముఖ్యమంత్రి గారు అధికారికంగా చేయాలి కాబట్టి ఒక ఫుల్ పేజ్ యాడు నిన్న ఆంధ్రజ్యోతిలో ఇచ్చి ఒక ప్రకటన చేశారు. అంటే లేబర్ ప్రపంచ కార్మిక దినోత్సవం వచ్చినప్పుడే మీకు గుర్తొస్తదా? ఎప్పుడు చేసేది? స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లు. ఆ స్కిల్ డెవలప్‌మెంట్ కాదు అసలు వాళ్ళ డెవలప్‌మెంట్ ఎప్పుడు? స్కిల్ తర్వాత చేస్తారా లేదా భగవంతుడికి ఎరక. ఎందుకంటే ప్రతి లేబరు దినోత్సవం రోజు అంటే మే 1 రోజు ఈ ప్రకటనలు వస్తున్నాయి, పని అవ్వట్లే. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కొత్తగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లు చేస్తారు లేబర్ అడ్డాలని. ముందు లేబర్ అడ్డాల్లో తాగటానికి నీళ్లు, కూర్చోవడానికి కనీసం వసతి అది ఏర్పాటు చేయండి. అసలు వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చేదెప్పుడు? వాళ్ళ జీవితాల్లో డెవలప్ వచ్చేదెప్పుడు? అసలు లేబర్ చట్టాలపైన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన మీ విధానం ఏంటి? అనేక లేబర్ చట్టాలను సవరించి లేబరుకి అన్యాయం చేస్తున్నారని ఇప్పటికే కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి. 4 లేబర్ కోడ్ చట్టాలను తీసుకొచ్చారు. లేబర్ కోడ్ యాక్ట్. దానిపైన నిరసనలు, ఉద్యమాలు, పోరాటాలు జరుగుతున్నాయి. అదే కాదు ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే లేబరు అనే అంశం వచ్చినప్పుడు, కార్మికులు అనే అంశం వచ్చినప్పుడు కార్మికులకి డెవలప్‌మెంట్, స్కిల్ డెవలప్‌మెంట్ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఉన్న కార్మికులు విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ నుంచి తొలగించకుండా చూడండి. వందల మందిని, వేల మందిని కార్మికుల్ని బయటకి గెంటేస్తున్నారు. వాళ్ళ హక్కులకి భంగం కలుగుతుంది. ఆల్రెడీ ఎంప్లాయీస్‌గా ఉన్నోళ్ళు, కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళని తొలగిస్తున్నారు. ప్రైవేటీకరణ పేరుతోని తొలగిస్తున్నారు. ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ కోసం విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని నిర్వీర్యం చేసే కార్యక్రమం జరుగుతుందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. దానిపైన మాట్లాడరు. అదేగాక ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అనేక సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి ఏంటి? వాళ్ళ హక్కుల పరిస్థితి ఏంటి? అంటే ఆన్సర్ ఉండదు. కానీ లేబరు డే వచ్చింది కాబట్టి ఒకటి చెప్పాలి కాబట్టి చెప్పారు. వాళ్ళు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లు ఇప్పుడు మీరు పెడతారా పెట్టరా అది దేవుడికి ఎరక గానీ, స్కిల్ డెవలప్‌మెంట్ కంటే అసలు మా డెవలప్‌మెంట్ పరిస్థితి ఏంది? మాకున్న హక్కుల పరిస్థితి ఏంది? మాకు ఇప్పుడు రావాల్సిన హక్కులని ఎందుకు సాధించుకోకుండా అడ్డపెడుతున్నారని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ అక్కడి నుంచి రెస్పాన్స్ లేదు. ఏదో ఇది వచ్చింది కాబట్టి ఒకటి చెప్పాలి కాబట్టి చెప్పినట్టుంది. ట్రెండింగ్‌లో సర్కారు బడి అట ఆంధ్రజ్యోతి వార్త రాసింది.
10th ఫలితాల సత్తా ప్రశంసిస్తూ పత్రికల్లో ప్రభుత్వం ప్రకటన. కొత్త వరవడి సూపర్ హిట్. కార్పొరేట్ తరహాలో మా టాపర్లంటూ ఫోటోలు. అధికారిక ప్రకటనపై సర్వత్రా సానుకూల స్పందన. ప్రభుత్వ స్కూళ్లకు ఊతమిచ్చేలా చర్యలు. ట్రెండింగ్లో సర్కారు బడి 592 మార్కులు ప్రభుత్వ స్కూల్లో చదివిన విద్యార్థికి 10థ్లో వచ్చినాయట. దాన్ని మా బడిలో చేరండి అని చెప్పి వాళ్ళు కార్పొరేట్ తరహాలో మా టాపర్ల పరిస్థితి, ఇగో ఇది మా టాపర్లు అని చెప్పి ఫోటోలు వేసి ప్రచారం చేస్తారు. ఎవరు అక్కడ పనిచేసే టీచర్లు, అందులో చదువుకునే స్కూల్ విద్యార్థులు, వీళ్ళంతా. మరి ఆ స్థాయిలో కార్పొరేట్ తరహాలో మా టాపర్లు అంటే ఫోటోలు వేశారు. మరి కార్పొరేట్ తరహాలో నిజంగానే ఉంటే, ట్రెండింగ్లో ఉంటే, ట్రెండింగ్లో సర్కారు బడి అంటున్నారు. ఆంధ్రజ్యోతి భజన చూడండి, భజన పల్లకి మోసే వార్తలు. నిజంగానే ట్రెండింగ్లో సర్కారు బడి ఉంటే ఆ సర్కారు బడిలో ఎంతమంది ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల పిల్లలు లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల పిల్లలు చదువుకుంటున్నారు? వాళ్ళ బంధువులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ చుట్టూ ఉండే అధికారులు పిల్లలు ఎంతమంది చదువుతున్నారు? ఎవరిని మోసం చేస్తారు ఈ వార్తలు రాసి? సరే, సంతోషం, గవర్నమెంట్ స్కూల్లో చదివిన అమ్మాయికి మంచి మార్కులు వచ్చినాయి, రావాలి కూడా విద్యార్థులకి. కొంతమంది ప్రతిభ ఉండి వాళ్ళ సొంత ప్రతిభతో వస్తున్నారు. అసలు ఎక్కడ గవర్నమెంట్ టీచర్లు వాళ్ళ చదువు చెప్పనిస్తున్నారా? వాళ్ళకి రకరకాల డ్యూటీలు, రకరకాల కథలు. వాళ్ళకి మధ్యాహ్న భోజనం డ్యూటీ వాళ్ళకే, ఊడిచే డ్యూటీ వాళ్ళకే, ఊడిపించే డ్యూటీ వాళ్ళకే, ఎన్నికల డ్యూటీ వాళ్ళకే, సెన్సెస్ డ్యూటీ వాళ్ళకే అన్నీ వేస్తారు. ప్రభుత్వ స్కూల్లో పనిచేసే టీచర్లు, ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులంటే మీకు ఏ స్థాయిలో గౌరవం ఉంది, ఏ స్థాయిలో వాళ్ళకి ప్రాధాన్యత ఉందనేది అర్థమైంది. ఏం ప్రైవేట్ స్కూళ్ళలో, కాన్సెప్ట్ స్కూల్లో చదివే పిల్లలకు కానీ, అక్కడ పనిచేస్తున్న టీచర్లకి ఏ డ్యూటీలు ఉండవు. 24 అవర్స్ వాళ్ళు చదువు చెప్పడమే. అందుకే కదా మీ పిల్లలు మీ ట్రెండింగ్లో ఉన్న సర్కారు బడుల్లో చదవండి. నిజంగానే ట్రెండింగ్లో ఉంటే, అద్భుతాలు ఉంటే ఆ ట్రెండింగ్ స్కూళ్ళల్లో కనీసం విద్యాశాఖ మంత్రి కొడుకున చదవాలిగా. చదువుతున్నారా? విద్యాశాఖ మంత్రి కొడుకుని పక్కన పెట్టినా కొద్దిసేపు ఆ విద్య చెబుతున్న ఉపాధ్యాయుల పిల్లలను చదవాలిగా. చదువు చెప్తున్న పిల్లలు ఎవరు చదవరు. విద్యాశాఖలో పనిచేస్తున్న సెక్రటరీ నుంచి కింది స్థాయిలో ఉన్న ఆ విద్యాశాఖలో పనిచేస్తున్న అటెండర్ వరకు వాళ్ళ పిల్లలు ఎవరు అందులో చదవరు. విద్యాశాఖ మంత్రి గారి పిల్లలు చదవరు. క్యాబినెట్లో ఉన్న మంత్రుల పిల్లలు చదవరు. ఎమ్మెల్యేల పిల్లలు చదవరు. వాళ్ళ కుటుంబ సభ్యుల పిల్లలు చదవరు. కానీ సర్కారు బడి ట్రెండింగ్లో ఉంది. చాలా అద్భుతం, కార్పొరేట్ తరహాలో మేము చెప్తూనే ఉంటారు. ఇదనమాట విద్యా వైద్యం విషయంలో గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు చెప్పేది, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్పేది డొల్లతనం. మాటలు చెప్పేదానికి ప్రాక్టికాలిటీకి సంబంధం లేదు. అద్భుతమైన వైద్య వ్యవస్థ, అద్భుతమైన విద్యా వ్యవస్థ అంటారు. ఆ వైద్య విద్యలో వీళ్ళు చూసుకోరు, వీళ్ళు చేసుకోరు. ఇది సర్కారు బడి ట్రెండింగ్లో ఉందట. ఆంధ్రజ్యోతి రాసిన వార్త. నెక్స్ట్ సాక్షి చూద్దాం. సచివాలయ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తీరు దారుణం. ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు, హక్కులను హరిస్తున్నారు. పెండింగ్లో ఉన్న ఇంక్రిమెంట్లు తక్షణమే విడుదల చేయాలి, పదోన్నతలు కల్పించాలి. సచివాలయ ఉద్యోగులు ఇతర శాఖల్లోకి డిప్యుటేషన్ మీద కాకుండా శాస్త్ర ప్రతిపాదికను విలీనం చేయాలి. 15 రోజుల సమస్య పరిష్కరించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు దిగుతాం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు చేసే నేత మధుబాబు చెప్పిండు. రోడ్డుపై లారీలను పరిశీలించే విధులు సచివాలయ ఉద్యోగులకే. టార్పిలిన్ లేకుండా వెళ్ళే లారీల వివరాలు సేకరించాల్సిందిగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి అంటే వర్క్ డివిజన్ లేదు, వాళ్ళకి విధులు ఏందో తెలియదు, అంతా అగమ్య గోచరం, ఆగం ఉంది. వాళ్ళు పదే అడుగుతున్నారు, మమ్మల్ని విలీనం చేయండి ప్రభుత్వంలో శాస్త్ర ప్రతిపాదికన. విలీనం చేస్తూ అసలు మా వర్క్ చార్ట్ ఏదో ఇవ్వండి, మా విధులు ఏంది, బాధ్యతలు ఏందో చెప్పండి తప్ప మీరు బాత్రూముల కాడ కావిలి, బాత్రూముల కాడ కడిగే వాళ్ళ కాడ కావిలి, లేదంటే లారీలను ఆపి టార్పిలిన్ ఉందా లేదా చెక్ చేసేయి, ఇదంతా అసలు మా డ్యూటీ ఏంది, మేము చేయాల్సింది ఏంది, మా సర్వీస్ రూల్స్ ఏంటి, ఇవి ఏదీ లేకుండా ఇట్లా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ఒక రకంగా రాజకీయ బంతి ఆట ఆడుతున్నారు. ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులపైన ఎందుకు ఈ వివక్ష 1,52,000 పైన అంటే, వాళ్ళు అనుకుంటున్న మాట ఇది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వ్యవస్థ. ఈ వ్యవస్థ వారికి ఇష్టం లేదు. గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఇష్టం లేకనే దాన్ని తొలగించారు. ఎన్నికల ముందు ఒక మాట చెప్పారు, ఎన్నికల తర్వాత దాన్ని ఎత్తేసారు. ఇప్పుడు సచివాలయాల పరిస్థితి కూడా వీటిని తొలగిద్దామంటే రెగ్యులర్ ప్రాతిపదికన నియామకమయ్యారు, కోర్టుకు వెళ్తారు కాబట్టి తొలగించలేరు. తొలగించకుండా వాళ్ళని ఏం చేస్తారు, కక్ష సాధింపు, ఒక రకంగా హెరాస్మెంట్ చేస్తున్నట్టు ఉంది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థను పెట్టింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కోపాన్ని వాళ్ళపైన చూపిస్తే ఎట్లా? వాళ్ళు ఉద్యోగులు కదా, పెట్టేది జగన్మోహన్ రెడ్డి గారైనా, లాంచ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అయినా, అది ఒక పాలసీ,
ఆయన వెళ్ళిపోయిండు, దిగిపోయిండు. ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ కదా! ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండు. రేపు ఇంకొకళ్ళు రావచ్చు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కొత్త స్కీమ్ పెట్టిండనుకోండి, మళ్ళొచ్చే ప్రభుత్వం ఆయన పెట్టిండు కాబట్టి నేను దీన్ని నిర్వీర్యం చేస్తా అంటానికి లేదు కదా! అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేసిన గ్రామ వాలంటీర్‌నో, గ్రామ వార్డు సచివాలయాన్నో నిర్వీర్యం చేయాలనే పద్ధతిలో పనిచేస్తున్నట్లుంది అని చెప్పి వాళ్ళ ఆరోపణ. వాళ్ళు వాళ్ళు అనుకుంటున్న మాట. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ఎన్నికల ముందు మీరేం చెప్పారు? ఈరోజు ఏం చేస్తున్నారు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. 1,52,000 మంది ఉద్యోగుల జీవితాలతోని ఆట ఆడుకొని, మీకు జగన్మోహన్ రెడ్డి గారి పైన కోపం ఉంటేనో, మీరు రాజకీయంగా చూసుకోండి తప్ప, ఆయన లాంచ్ చేసిన స్కీమ్ కాబట్టి, ఆయన ఆయన పెట్టిన వ్యవస్థ కాబట్టి, ఇది ఉండొద్దు అనే ఒక కుట్ర కోణంలో పనిచేయొద్దు. ఇది పనిచేస్తే వ్యవస్థకు మంచిది కాదు. 1,50,000 ఇప్పటికే 2,61,000 కుటుంబాల నోట్లో మన్నుగొట్టారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసేసి. మళ్ళా ఇక్కడ 1,52,000 కుటుంబాల నోట్లో మన్నుగొట్టే కార్యక్రమాన్ని చేయకుండా, వాళ్ళని సక్సెస్‌ఫుల్‌గా వాడుకోండి ప్రభుత్వం. ప్రజలకు సేవ చేయడానికి రెడీగా ఉన్నారు. అది తప్ప లారీల మీద టార్పిలిన్ ఏసారా లేదా? ఇది కాదు. ఇటువంటి డ్యూటీలు కాకుండా ఇది ఒక వార్త. కూటమి ప్రభుత్వంలో అన్నదాతల కష్టాలు, పంటల కొనుగోలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ గంపలగూడెం మార్కెట్ యార్డ్‌లో ధాన్యం రాసుల పరిశీలన. కూటమి ప్రభుత్వంలో అన్నదాతల కష్టాలు. ఈ కష్టాలు ఎట్టున్నాయంటే, ప్రతిసారి రైతులకి ఏదైనా ఇబ్బంది వస్తే పొగాకు రైతులు, మిర్చి రైతులు, పత్తి రైతులు, మొక్కజొన్న రైతులు, తోతాపూరి మామిడి రైతులు, చెరుకు రైతులు ఇవన్నీ చూసినాం మనం. చీని, ఉల్లిగడ్డ కూడా. ఈ రైతుల విషయంలో ధర లేదనో, మార్కెట్‌లో కొంటలేదనో, మార్కెట్‌లో కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం పెట్టలేదనో రైతులు రోడ్ల మీదకి వచ్చినప్పుడు నెక్స్ట్ డే జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ పార్టీ నాయకులు వచ్చి నిరసన తెలిపితే నెక్స్ట్ డే అచ్చెన్నాయుడు గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని మీడియా ముందుకొచ్చి ప్రకటన చేస్తారు. కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసినాం. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినాం. కేంద్ర ప్రభుత్వం స్పందిస్తది అనుకుంటున్నాం అని. ఆ కేంద్ర ప్రభుత్వానికి లెటరు మనసులోంచి రాయరు ఈళ్ళు. అంటే వైఎస్ఆర్‌సీపీయో లేదా ప్రతిపక్ష పార్టీలో గొడవ చేస్తున్నాయి కాబట్టి ఆ గొడవను సద్దుమణచడానికి రైతుల్లో ఒక నెగెటివ్ రాకుండా ఉండటానికి ఒక ఉత్తరం రాస్తారు. ఆ ఉత్తరం ఉత్తొత్త ఉత్తరమా? నిజమైన ఉత్తరమా? మరి ఇన్ని ఉత్తరాలు పోయిన తర్వాత కూడా కేంద్రం నుంచి ఎందుకు స్పందన రావట్లే? ప్రతి సమయంలో ఉత్తరం రాశారు. పొగాకు, చెరుకు, పత్తి, మిర్చి వీటన్నిటి విషయంలో ఉత్తరాలు పోయినాయి. ఏది మా ఉత్తరాలకు ఫలితాలు? అంటే ఇక అంతే. ఉత్తరాలు డబుల్ ఇంజిన్ సర్కారు. ఇక్కడ నుంచి ఫోన్ ట్రంక్ కాల్ కొడితే పోతుంది. ఎస్ మా రైతులకి ధర ఇవ్వండి, మొక్కజొన్న ఒడ్లు కొనే ధాన్యం కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేసే దాంట్లో మేము ఉంటాం, మీరు సహకరించాలని అడగండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల పుణ్యమా అని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిలబడది. ఆంధ్రప్రదేశ్ ప్రజల పుణ్యమా అని 17 మంది తెలుగుదేశం పార్టీ ఎంపీలను గెలిపిస్తే వాళ్ళ దేశపై అక్కడ గుంపు గుత్తగా మద్దతు ఇస్తే మోడీకి నిలబడ్డాడు. ఆ మాత్రం ఇక్కడ ఇవ్వలేరా? ఆ ప్రోత్సాహకం మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలకో, వడ్ల కొనుగోలు కేంద్రాలకో రైతులు ఇబ్బందుల్లో ఉంటే ఆ మాత్రం మీరు అడగలేరా? వాళ్ళు ఇవ్వలేరా? అంటే ఉత్తరాలు రాస్తారు. ఇప్పుడు మళ్ళీ ఉత్తరం రాశారట. అచ్చెన్నాయుడు గారు నిన్న ప్రకటించాడు. ఉత్తరం రాసిన కేంద్ర ప్రభుత్వానికి. ఈ ఉత్తరాలు ఏముంటాయి? ఆ టప్పాలు తీసిపోయి పక్కన పడేస్తారు. ఈ ఉత్తరాలు కాదు రాయాల్సింది, ఉత్తమ మాటలు కాదు చెప్పాల్సింది. మాట్లాడి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 2,400 క్వింటాలకి ఎంఎస్పి ధర ఉంది. ఆ ధరకి అమ్ముకునే ఏర్పాటు చేయండి రైతుల్ని. లేదా 15,000-1600కి మేము అడ్డంగా ప్రైవేటు వ్యాపారులకి అమ్మే ఏర్పాటు చేస్తామని చెప్తే తీవ్రంగా నష్టపోతారు రైతులు. ఇది ఒక వార్త. అయితే అడ్వాన్స్గా 7,862 కోట్లు ఇచ్చినా పోలవరం పడకేనా? కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి విఎల్ కాంతారావు అసహనం. ఇంధనం కొరతతో పనులు చేయలేకపోయామన్న అధికారులు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేసుకోవట్లేదంటూ నిలదీత. 7,862 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారట కేంద్ర ప్రభుత్వం పోలవరానికి. కానీ పడకేసింది పని. ఇక్కడ పని ఏం పడకేస్తుంది? నిమ్మల రామానాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ ఉంటారు 2027కి అయిపోతుంది పోలవరం నిర్మాణం అని చెప్తారు. అక్కడ పని కావట్లేదని కేంద్ర ప్రభుత్వం జలశక్తి శాఖ సెక్రటరీ ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసిండట. డీజిల్ ఇంధనం కొరత ఉందని చెప్పి, ఇంధనం కొరత అమరావతిలో ఉన్న కాంట్రాక్టుల కోసం ఇంధనం ఇప్పియాలని చెప్పిండు, కానీ పోలవరంలో ఉన్న కాంట్రాక్టుల కోసం చెప్పలే చంద్రబాబు నాయుడు గారు. సరే, అమరావతి కోసమైనా పోలవరంలో ఉన్న కాంట్రాక్టర్ల కోసం డీజిల్ ఇంధనము ఇచ్చే కార్యక్రమానికి స్పెషల్ జీవోలు చేస్తే ఇప్పటికే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఇంధనం కొరత వచ్చింది. అసలు ఇన్ని రోజులు పోలవరం ఎందుకు లేట్ అయింది? 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి,
19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎన్డీఏ కూటమిలో లేడు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు, ఈ రోజు ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు. ప్రధాన భాగస్వామ్య పక్షం. ఎందుకు ముందు పడట్లే? కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ సహకారం ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? కేంద్ర ప్రభుత్వం అసహనం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ కమిట్మెంట్ ఏంది చంద్రబాబు నాయుడు గారికి ఉంది అనేది ఇక్కడ ఒక ప్రశ్న. ఇంకోటి జీఎస్టీ డమాలైందంటే ఏప్రిల్‌లో 2.7% జీఎస్టీ వసూళ్లు డమాలైనయి. పెద్ద పెద్ద గొప్ప మాటలు చెప్తున్నారు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. విజనరీ ప్రభుత్వం చాలా అద్భుతంగా వికాసం వైపు దూసుకొని పోతుందంటారు. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మరి ముఖ్యంగా ఈ ఇద్దరు ఈ మధ్య కాలంలో. అది గొడ్డల పార్టీ, అది సైకో పార్టీ, ఏదో చెప్తా ఉంటారు. అది పార్టీ కాదు, రౌడీల పార్టీ లేతే ఇట్లా చెప్తా ఉన్నారు. ఏది వైఎస్ఆర్‌సీపీని. వాళ్ళు విధ్వంసం చేస్తే మేము వికాసం చేస్తున్నాం అని చెప్పారు. మరి ఏది వికాసం మీది? మీ వికాసం ఎటు వెళ్తుంది? పారిశ్రామికవేత్తల వికాసమా? ప్రజల వికాసమా? ఇండస్ట్రియలిస్టులకు భూములు కేటాయింపు చేయటంలో వికాసం ఉందా? ప్రజల్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటంలో ఉందా అంటే ఇక్కడ కనపడుతుంది. మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు, ఇక్కడ అయిన గ్రౌండింగు, దానివల్ల వచ్చిన జీఎస్టీ, దానివల్ల వచ్చిన ట్యాక్సులు ఏమన్నా ఉన్నాయంటే ఏం లేవు. 2.7% తగ్గుదలైంది జీఎస్టీ. ఈరోజు తెలంగాణలో 35% జీఎస్టీ పెరిగింది లాస్ట్ ఇయర్‌కి ఇప్పటికి. 35%. టాపెస్ట్ టాపెస్ట్ సెకండ్ ప్లేస్ ఆఫ్ ది జీఎస్టీ స్టేట్సు తెలంగాణ. ఫస్టు స్టేట్ కర్ణాటక అయితే తెలంగాణ రెండో స్టేటు జీఎస్టీ ఎక్కువగా వసూలవుతున్న రాష్ట్రాల్లో. మరి ఏమైంది మన విజనరీ? ఈ 2 కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్న రాష్ట్రాలు. ఎన్డీఏ కూటమిలో లేవు. వాళ్ళ దగ్గరకు వస్తున్న పెట్టుబడులు కానీ, ప్రోత్సాహకాలు కానీ, వాళ్ళు తెస్తున్న అనేక రకాల బిజినెస్‌లు, వ్యాపారస్తులను తీసుకురావడం కానీ, వాళ్ళు వసూలు చేస్తున్న ట్యాక్స్ కానీ మనం ఎందుకు చేయలేకపోతున్నాం? చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎందుకు పనిచేయట్లే? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న వికాసం ఎటుపోతుంది? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పదే పదే చెప్తున్నారు మేము ఇన్ని లక్షల కోట్లు, అన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్లు తెచ్చినాం అని చెప్పి. ఎటు పోయినాయి ఆ ఇన్వెస్ట్మెంట్లు? ఆ ఇన్వెస్ట్మెంట్ల తాలూకా అసలు గ్రౌండింగ్ అయితే, ఆ గ్రౌండింగ్ అయిన తర్వాత జీఎస్టీ అక్కడి నుంచి కూడా వస్తుంది కదా, అటువంటి ఎక్కడ పోతున్నాయి? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్ళ ముందు సజీవ సాక్ష్యం కనపడుతుంది. వాళ్ళు రాసే రాతలు, చెప్పే మాటలు, చేస్తున్న పనులకి సంబంధం ఏంటనేది. బండబాదుడు వాణిజ్య సిలిండర్పై 993 పెంపు అని చెప్పి ఒక వార్త రాస్తే, అవినీతిలో అదరహవనట. విజనరీ పాలనలో శాశ్వత సచివాలయ నిర్మాణం ఒక్క చదరపు అడుగు 18,413 రూపాయలు. విజనరీ పాలనలో శాశ్వత సచివాలయ నిర్మాణం ఒక చదరపు అడుగు 18,000 రూపాయల పైచిలుకు. ఈరోజు హైదరాబాదు, బెంగళూరు లాంటి, ఢిల్లీ లాంటి నగరాల్లో, ముంబై లాంటి నగరాల్లో ఒక చదరపు అడుగు 5,000 రూపాయలు ఉంటే, అదే ఎక్కువ, ఇంకా 5,000 రూపాయలు ఉంటే కూడా, లేదా 6,000 అనుకోండి. 6,000 రూపాయలు ఒక చదరపు అడుగుకారా మెట్రోపాలిటన్ సిటీస్లో, చెన్నై కానీ, ముంబై కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, ఢిల్లీ లాంటి నగరాల్లో, కలకత్తా లాంటి నగరాల్లో ఒక చదరపు అడుగుకి 5,000 నుంచి 6,000 రూపాయలు మ్యాక్సిమం నిర్మాణం చేస్తుంటే, అద్భుతమైన నిర్మాణాలని, అమరావతిలో ఒక చదరపు అడుగు 18,000 రూపాయలంటే 3 రెట్లు ఎక్కువ. ఎటు వెళ్తాయి ఈ డబ్బులు? అసలు ఏం జరుగుతుంది అమరావతి విషయంలో? అమరావతి అభివృద్ధి అవుతుందా? అభివృద్ధి పేరుతోని ఇటువంటి అవినీతి కార్యక్రమాలు చేస్తున్నా అనేది సాక్షి పేపర్ ఒక వార్త రాసింది. వాస్తవం. ఇది ఏ పేపర్ రాయదు, ఎవరు చెప్పరు. సాక్షి చెప్పిద్ది, లేదంటే కొంతమంది ప్రజాశక్తి, విశాలందరూ లాంటివి చెప్తారు. ఈ అమరావతి పేరుతోని చేస్తున్న భూ సమీకరణ కానీ, అమరావతి పేరుతో చేస్తున్న ఖర్చు కానీ, ఇది చాలా పెద్ద, అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రచారం అయితే అవినీతి జరుగుతుందా అనే ఒక చర్చ, స్కామ్ ఉందా అనే ఒక చర్చ జరుగుతుంది. చాలా పెద్ద ప్రమాదకరం కూడా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ఇది ఒక వార్త. అయితే ప్రజాశక్తి చూద్దాం. రైట్. జనానికి గ్యాస్ మంట, వాణిజ్య సిలిండర్ ధర 993 రూపాయల పెంపు అని చెప్పి ప్రజాశక్తి పేపర్ కూడా ఒక. నిండా మునిగిన మొక్కజొన్న రైతు, లేఖలతో కూటమి ప్రభుత్వం కట్టితుడుపు, పట్టించుకోని కేంద్రం. 80% హార్వెస్టింగ్ పూర్తి, 60% పంటలను తెగనమ్ముకున్న రైతులు 3,000 కోట్లు నష్టమట. లేఖలతో కూటమి ప్రభుత్వం కంటితుడుపు, నిండా మునిగారు మొక్కజొన్న రైతులు. ఒక మొక్కజొన్న రైతు కాదు, తోతాపూరి మామిడి రైతు, పొగాకు రైతు, మిర్చి రైతు, చెరుకు రైతు, చీనీ రైతు, ఇట్లా అనేక మంది రైతులు నిండా మునిగారు, ఉల్లి రైతులతో సహా. మరి ఇది ఏం ఉపయోగపడుతుంది మనకి? డబుల్ ఇంజిన్ సర్కారు, విజనరీ పాలన,
అద్భుతమైన సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఉంది అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు పదే పదే చాలా అద్భుతమైన సహకారం ఉంది. బుల్లెట్ ట్రైన్ వేగంతోని దూసుకొని పోతున్నాం అంటాడు. ఏది మరి మన రైతులకు ఉపయోగపడట్లేదుగా. మరి మీకేమన్నా లోపల తెలవకుండా ప్రజల కోణం కాకుండా మీకేమైనా ఉపయోగపడుతుండ్రా? లేదంటే ఏంటి అసలు అర్థం కావట్లే. ఇది ప్రజాశక్తికి సంబంధించి ఒక వార్త. రైట్. ఆంధ్రప్రభ చూద్దాం. ఫలించిన దీక్ష దక్షత 10th ఫలితాలే తార్కణం. లోకేష్ వినూత్న మార్పులతో డంకా బజాయించిన ప్రభుత్వ స్కూళ్ళు. ఇది ఒక భజన. లోకేష్ గారు వినూత్న మార్పులతో డంకా బజాయించిందట ప్రభుత్వ స్కూళ్ళు, ఫలించిందట దీక్ష దక్షత. ఎస్, ఎందుకంటే కంగ్రాట్స్ లోకేష్ గారికి. ఎందుకంటే దీక్ష దక్షత ఫలించినందుకు, వారి యొక్క మార్పులతో డంకా బజాయించినందుకు కంగ్రాట్ చెప్పాలి ముందుగా. కానీ ఆ మార్పులతో డంకా బజాయించిన గవర్నమెంట్ స్కూల్లో లోకేష్ గారి కొడుకు దేవాంశు గారు చదువుతుడా, లేదా పవన్ కళ్యాణ్ గారి కొడుకు చదువుతుడా, లేదా ఇంకా మీ క్యాబినెట్లోనో మీ పార్టీలో ఉన్న నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పిల్లలు చదువుతారా? ఈ మార్పుతో డంకా బజాయించిన తర్వాత అందులో మనం అందరం చదివించవచ్చుగా మన పిల్లలందరినీ. చాలా అద్భుతమైన స్కూల్ కదా, డంకా బజాయించినాం కదా. అంటే చదువు మాకు కాదు అది. ఆ డంకా బజాయించుడు కేవలం పేద పిల్లల కోసం ఆ స్కూల్స్, బడాబాబులు పెద్దవాళ్ళ కోసం వేరే ఉన్నాయి, మేము వేరే దగ్గర చదువుతామని చెప్తారు. వీళ్ళు ప్రభుత్వాలు నడుపుతారు, ప్రభుత్వ స్కూళ్ళను మార్పులు తెస్తారట, డంకా బజాయిస్తారట. ఇక దీక్ష దక్షత ఫలించిద్దట. ఏమి దీక్ష, ఏం దక్షత, ఎక్కడుంది దీక్ష, ఎక్కడుంది దక్షత? ఏం గవర్నమెంట్ స్కూళ్ళల్లో 592 మార్కులకి ఎప్పుడు రాలేదా? రావా? వస్తాయి. పిల్లలు వాళ్ళు కష్టపడి చదువుతారు, వస్తాయి. కానీ మనం వ్యవస్థాపరంగా డెవలప్మెంట్ చేసింది ఏంది, వ్యవస్థాపరంగా తెచ్చిన మార్పులు ఏంది? గవర్నమెంట్ స్కూలే ముద్దు, ప్రైవేట్ స్కూల్ వద్దు అనే పద్ధతిలో పేరెంట్స్లో వచ్చిందా, వస్తుందా? ఆ వచ్చే పద్ధతి మీరు చేస్తున్నారా? అంటే ఇది ప్రచారం, పని లేని ప్రచారం అన్నట్టు. రైట్. మళ్ళీ వైకుంఠపాళి ఆడొద్దు. నేను అభివృద్ధి చేయడం, ఎవరో వచ్చి విధ్వంసం చేయడం, ప్రజలు ఆలోచించాలి. అభివృద్ధి సంక్షేమం ఎన్డీఏతోనే సాధ్యం. అది గొడ్డల పార్టీ, ఆయనకి మానసిక వ్యాధి. ప్రజాధనంతో నేను ప్రజా వేదిక నిర్మిస్తే ఆయన 2 గంటలు కూల్చేశారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి భారం మోపారు. మళ్ళీ వైకుంఠపాళి ఆడొద్దని ప్రజలకు చెప్తున్నారు. ఆ వైకుంఠపాళి అని మీరు అంటున్నారు, మార్పు అని వాళ్ళు అనుకుంటున్నారు. వైకుంఠపాళి ఆడొద్దట, నేను అభివృద్ధి చేయడం, ఎవరో వచ్చి విధ్వంసం చేస్తున్నాడు. ఏంటి మీరు చేసిన అభివృద్ధి? ఎవరో వచ్చి విధ్వంసం చేసింది ఏంటి? భలే గమ్మత్తు చెబుతారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు. నేను వచ్చి అభివృద్ధి చేస్తే ఆయన వచ్చి విధ్వంసం చేసి ఆయన చెప్తున్నాడు, ఈయన చెప్తున్నాడు. మరి ఇద్దరు ఎంతగానో అభివృద్ధి చేసిన తర్వాత రాష్ట్రంలో ఈరోజు మళ్ళా రేషన్ కార్డు బియ్యం పైన ఆధారపడి బతుకుతున్న ప్రజలు ఎందుకున్నారు? వీరు 4 సార్లు ముఖ్యమంత్రి, వారు ఒకసారి ముఖ్యమంత్రి. వారు నేను అభివృద్ధి చేసిన అంటున్నారు, వీరు నేను అభివృద్ధి చేసిన అంటున్నారు. కాకపోతే వీరు అభివృద్ధి చేసింది ఏమంటున్నారంటే నేను చేసిన దాన్ని విధ్వంసం చేస్తాను అంటున్నారు. ఏమో విధ్వంసం అంటే బాంబులు పెట్టి పేల్చేస్తానరా? ఏది మీరు చేసిన అభివృద్ధి వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న అట్టడుగు వర్గాల ప్రజలకు మేలు జరిగింది, ఇది జరుగుతున్నది. ఇది వైకుంఠపాళి ఆడొద్దు, నేను అభివృద్ధి చేయడం, ప్రజలు ఆలోచించాలి అంటే ఈ మధ్యకాలంలో ఎందుకో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ పేరుని ప్రస్తావిస్తూ ఉన్నారు. గొడ్డల పార్టీ అనే పద్ధతి చూస్తుంటే ఏదో ఆందోళనలో ఉన్నట్టు అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ పార్టీని చూసి ఆందోళన పడుతున్నారా? పదే పదే ప్రజలకు అప్పీల్ చేస్తాను, వైకుంఠపాళి ఆడొద్దు, జాగ్రత్తగా ఓటేయాలి, మళ్ళీ గెలిపించొద్దు. అసలు ఎవరన్నారు ఇప్పుడు గెలిపిస్తారని? ఎలక్షన్స్ లేవు, అసలు ఆ సిచ్యువేషనే లేదు. ఎందుకు పదే పదే మళ్ళీ గెలిపించొద్దు, నన్నే గెలిపించండి, జగన్మోహన్ రెడ్డిని గెలిపించొద్దు, జగన్మోహన్ రెడ్డి కోటేయద్దు? ఎందుకు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు ప్రజలు, ఆయన గెలుస్తాడు, మనం ఓడిపోతాం అని ఎందుకు మీ ఆలోచన వచ్చింది? ఏంటి ఆందోళన? తెలవని భయము, ఆందోళన ఏముంది లోపట? ఏమన్నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెప్తున్నాయా ఆ దిశగా? దాన్ని బట్టి మీరు గొడ్డల పార్టీ అంటే ప్రజలు భయపడి గొడ్డల పార్టీ కాబట్టి ఓటేయరనుకుంటున్నారా? అసలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మీడియాను చెప్తే అంత నమ్మే పరిస్థితులు ప్రజలున్నరా? లేదా జగన్మోహన్ రెడ్డి ఆయనకు సంబంధించిన మీడియానో చెప్పే మాటలు నమ్మే పరిస్థితులు ప్రజలు ఉన్నారా? ప్రజలకి ఒక అసెస్మెంట్ ఉంది, ప్రజలకు ఒక నాలెడ్జ్ ఉంది, అవగాహన ఉంది, వాళ్ళకి కొంత పరిజ్ఞానం ఉంది. ఎవరు చెప్పే మాటలు దేనికి చెప్తున్నారు, దీంట్లో రాజకీయం ఎంత, నిజం ఎంత అనేది అంత ఈజీగా ఉంటుంది. ఇది ఒక వార్త.
ఆంధ్రప్రభకు సంబంధించింది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.